రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదేమి కానవాలు. ఒక శిశువు పొట్టుకు తెల్లతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకుని ఉండుట మీరు చూచుదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచూ ఉండెను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. బోలో క్రీస్తు మహారాజుకి, బోలో క్రీస్తు మహారాజుకి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 9వ వచనం నుండి చదవగలిగేవారు. యెహోవా వారికి వారి సంతానమునకు దయచేసినది మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున అనగా పాలు తేనెలు ప్రవహించుచు దేశమును మీరు దీర్ఘాయుష్మంతులగినట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించి ఆజ్ఞానాన్ని మీరు గైకొనవలెను. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చి ఐగుప్తు దేశమునంతటిని కాదు, అక్కడ మీరు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళు చేతులు నీరు కట్టితివి. మీరు నది దాటి వెంకటరామనుగూడెం సంఘం కూడా ముందుకు రావాలండి. స్వాధీనపరచుకున్నటకు వెళుచున్న దేశము కొండలి లోయలలో గల దేశము, అది ఆకాశ వర్ష జాలము త్రాగును. అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టి దేశము. నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండెను. దేవుడి కొద్ది మాటలు మన నికుడులో దేవుడు దీవించును గాక. ఆమేన్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. మేరీ మేరీ న్యూ ఇయర్. ప్రతి ఒక్కరికి ఈ యొక్క నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా అండి. మరి దినాన్న దేవుడు మన అందరినీ కూడా ఈ యొక్క మందిరంలో ఆరాధించుకోవడానికి కొద్ది తరుణాన్ని దేవుడిచ్చాడు. దేవుడు మిమ్మలను మీ కుటుంబంలోను దేవుడు దీవించును గాక. యోహాను సువార్త 10వ అధ్యాయములో ఒక వచనాన్ని చదువుతున్నాను. 10వ అధ్యాయము 22వ వచనం. ఆలయ ప్రతిష్ఠత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ ఇశ్రాయేలుకి ఏం సెలవిచ్చేదని అంటే సంవత్సరము మొదటి నెల మొదటి దినము నీ కుటుంబం అందరూ కూడా యెహోవా సన్నిధిని కాపాడవలెను అనేటువంటి ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం ఎక్కడ నెరవేర్చబడుతుందంటే ఈ యొక్క వెంకటరామనుగూడెం గ్రామంలో ఈ మందిరం ముందు నెరవేర్చబడుతూ ఉన్నదన్నమాట. దేవుడి మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మా బలమైన ఆశ్రయ దుర్గమా, మా రక్షణ నీ వలన మాకు నిరీక్షణ కలుగును. ఆరాధన ఆరాధన ప్రభు నీ ప్రేమ చూపి ఆరాధన 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 మా ప్రభు నీ ప్రేమ చూపి ఆరాధన. ఆరాధనకి కూడా మా తండ్రి స్తుతుల సింహాసన పైన ఆశ్రయుడు వాడా నీకే స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల సమయం నుండి మధ్యాహ్నకాల సమయం వరకు జరిగింపబడుతున్న నూతన సంవత్సరపు పండుగ క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి తరుణాన్ని జారీ గ్రామస్తులను అనేకమైన గ్రామస్తులను నీ సన్నిధికి నడిపించారు. ఏకమించిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ నింపబడుతున్నట్లు నూతనమైన వాగ్దానములు, నూతనమైన ఆశీర్వాదములు, నూతనమైన ఆత్మ, ప్రేమ కలిగించు ఆత్మ,
వాత్సల్యము కలిగించు నీ ఆత్మ, సమృద్ధి కలిగించు నీ ఆత్మ, కృపను కలిగించు నీ ఆత్మ, న్యాయం కలిగించు నీ ఆత్మ, ఆత్మీయత కలిగించు నీ ఆత్మ, అభిషేకం కలిగించు నీ ఆత్మ. కొమరించండి ప్రభువా, కొమరించండి. యేసు క్రీస్తు అధికారం కలిగిన నామములో ప్రతి ఒక్కరికి